చేస్తారని అడిగారు. సార్ థర్డ్ ఫ్లోర్లో ఉండేవారు, లిఫ్ట్ లేదు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఓ 2 నిమిషాలు ఆగి, ఓ నిమిషం ఆగి మళ్ళీ ఎక్కేవారు. ఎప్పుడైతే నా ఫ్లాగ్స్ వేయడం స్టార్ట్ చేసిండ్రో నాన్ స్టాప్ ఎక్కడం స్టార్ట్ అయింది. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎల్ఎండి డ్యామ్లో చేస్తారు స్విమ్మింగ్, ఈ చివరికి వెళ్ళి ఆ చివరికి వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు ఫ్లాగ్స్ వేసాక అలసట లేదు. హ్యాపీనా కాదా? ఇప్పుడు డాక్టర్లకి డాక్టర్ అయినమా లేదా? చాలా మంది అడ్వకేట్స్ కూడా ఈరోజు మన దాంట్లోకి వస్తున్నారు. ఇంకా నాకు ఒక పెద్ద గోల్ ఉంది, ఒక ఐఏఎస్ ఐపీఎస్ రావాలని. సివిల్స్ ప్రిపరేషన్ అయ్యే టైం ఉండింది, కానీ నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నా పాప. పిల్లల్ని పట్టుకొని ఫ్యామిలీని వదిలేసి మళ్ళీ బయటకు వెళ్ళే ఛాన్స్ ఉందా నాకు? కానీ ఈరోజు నేను ఐఏఎస్ అయితే ఎంత డబ్బు వచ్చేది, ఎంత శాలరీ వచ్చేది నాకు? ఒక కలెక్టర్ గారికి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారికి ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది శాలరీ? 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh వేసుకున్నాం. ఏం పోయింది? ఊహే కదా. అంతకు మించి నా వెస్టేజ్లో ఉంది. ఎసార్నో. సో ఇప్పుడు ఒక్కొక్క లెవెల్ చేసుకుంటూ వస్తున్నానా లేదా? నేను బాగా మాట్లాడుతున్నానా లేదా? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా? ఐఎమ్ ఏ బెస్ట్ టీచర్ నాకు తెలుసు, కానీ నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం లేదు. ఆ పిల్లల అల్లర్లు నేను భరించలేను. అల్లర్లు, ఆ సౌండ్ గీకడము, టీచర్ కొట్టింది, ఇది అది, ఆ కాంప్లైంట్స్. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను బాగా టీచ్ చేయగలను. బట్ ఆ టైంకి 9 o'clock అంటే 5 minutes ఇటు అటు అవ్వద్దు. అయితే ఒక ఫ్రెండ్ ఉండింది, ఆ అమ్మాయిని చూసి నేను కష్టపడి టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళదు అనుకున్నా. ఏంటంటే చాలా చిన్న పిల్లల్ని వదిలేసి, 1-2 years పిల్లలు వదిలేసి మార్నింగ్ 7 స్టార్ట్ అయితే 8:30, 9:45కి స్కూల్ చేరేది. ఈవినింగ్ మళ్ళీ ఆఫ్టర్ 5 o'clock ఉంటుండే. ఈవినింగ్ 7కి ఇంటికి వచ్చేది. ఎన్ని గంటలండి? 12 hours జాబ్ చేసేది. ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి 12 hours జాబా? అమ్మో, ఈ ప్రయాణాలు, మళ్ళీ రోజు ప్రయాణాలు చేయాలి 4 hours. అయితే నాకు జాబ్ వద్దు, ఇంకా అట్లా ప్రయాణాలు జాబ్ వద్దు. సో ఇవన్నీ అనిపించింది. ఇప్పుడు నేను ఎన్ని రకాలు చేస్తున్నా? టీచర్ చేస్తున్నానా? అడ్వకేట్ అవుతుందా? డాక్టర్ అవుతుందా? సో ఇంకా మనకి జాబ్ చేస్తే ముచ్చట్లు పెట్టే టైం ఉంటుందా? మీలాంటి వాళ్ళతో కలిసే టైం ఉంటుందా? పక్కింటి వాళ్ళతోని ఈరోజు రోజు ముచ్చట్లే నా బిజినెస్ కదా. వెళ్ళి ఇంతకుముందు అయితే తిన్నావా, తెల్లవా, పడుకుందా, ఏం కర్రీ వండినావు, ఏం పప్పు వండినావు, ఏం రైస్ చేసినావు, అదే కదా. ఇప్పుడు ఏం వండుతున్నా? ఏం ఆయిల్ వాడుతున్నారు, ఏం డిష్ వాష్ వాడుతున్నారు, ఏ ఫ్లోర్ క్లీనర్ వాడుతున్నారు, ఏం ఐటమ్స్ వాడుతున్నారు, ఇంట్లో ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది తెలుసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళ లైఫ్ను చేంజ్ చేసి వస్తున్నా. అవునా కాదా? ప్రోడక్ట్స్ చేంజ్ చేసి వస్తున్నా, గైడ్ చేసి వస్తున్నా. హెల్త్ బాగాలేకపోతే ఫ్రీగా రూపాయి ఫీజు తీసుకోకుండా, ఎక్స్రేలు స్కానింగ్ లేకుండా ఫ్రీగా సప్లిమెంట్ సజెస్ట్ చేస్తున్నా. అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఎన్ని రోల్స్ ప్లే చేస్తున్నామండి మనం? ఎన్ని రోల్స్ ప్లే చేస్తున్నాం? సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇందాక నుంచి అందరు చెప్తున్నారు లేడీస్ ఎక్కువ బిజినెస్ చేయగలరు, లేడీస్ ఎక్కువ బిజినెస్ చేయగలరని. ఎందుకో తెలుసా? లేడీకి ఉన్న గొప్ప గ్రేట్నెస్ ఏంటంటే మల్టీ టాలెంటెడ్. ఫీమేల్ ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే అటు కర్రీ కలుపుతుంటాం, ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఇటు తను జడ వేస్తూ ఉంటాం పాపకి. ఎసార్నో? దాన్ని హోంవర్క్ చేసినావా అని అడుగుతాం. దానికి హోంవర్క్ అవుతుంది, ఇక్కడ ఫోన్ అవుతుంది, ఇక్కడ పాప జడ అవుతుంది, ఇక్కడ కర్రీ అవుతుంటుంది. అవునా కదా? ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ హస్బెండ్ వస్తాడు, ఏం చేసినావు, ఎంతసేపు అయింది, లేట్ అయింది పిల్లలకి. ఎసార్నో? ఎంత తిక్కలేస్తుంది ఆ టైంలో కదా. ఒక్కసారి ఇట్లా చూస్తే చాలు కదా. సో వాళ్ళకి తెలియదు కదా టైం అయిపోతుందన్న బాధ ఒకటే. కానీ మనకు వంట చేయడంలోనో ఇంకేం చేయడంలోనో టైం పడుతుంది కదా. సో ఇలా మన మల్టీ టాలెంట్ని మనం కనుక బిజినెస్లో పెడితే 5 P's మీద పెడితే 5 P's. ఒకటి 5 P'sలో మెయిన్గా ప్లాన్, ప్రోడక్ట్. ఎలాంటి ఫౌండర్స్ దగ్గర ఉన్నాం మనం?
ఎలాంటి కంపెనీలో ఉన్నాం? ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీలో ఉన్నాం. ఎలా నెంబర్ 1 అయింది? జెన్యూనిటీ ఉంది కంపెనీలో, జెన్యూనిటీ ఉంది, లాయల్టీ ఉంది, నిజాయితీ ఉంది, ఒక నిబద్ధత ఉంది, ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి, ప్రజలను డెవలప్ చేయాలి తప్ప డ్యామేజ్ చేయకూడదు అనే ఒక ముందస్తు ప్రణాళికతో కంపెనీ నడుస్తుంది. ఓకేనా? అలాంటి ఫౌండర్స్ దగ్గర మనమున్నాం. ఇందాక మెయిన్ ఫౌండర్ గౌతమ్ వాలి సార్ని చూడడం జరిగింది. సార్కి ఇంతకుముందు నా కంపెనీలో మీరు ఎంప్లాయీ, నేను ఓనరు అన్నారు. కానీ కంపెనీ ఇప్పుడు ఏమంటుంది తెలుసా? మన V20లో సార్ వచ్చేసి మేము ఈ కంపెనీ మీది అంటున్నారు. ఈ కంపెనీ మీది, మీకు ఏం చేయాలో ఏం కావాలో మేనేజ్మెంట్ చేసి పెడుతున్నట్టున్నారు. ఎంత గ్రేట్ అండి! ఎంతమందికి ధైర్యం వస్తుంది ఈ మాట అనడానికి? మా కంపెనీలో మీరు చేస్తున్నారు కాదు, ఇది మీ కంపెనీ, మీరు చేయబట్టి కంపెనీ డెవలప్ అయింది అంటున్నారు. చూడండి, అలాంటి ఒక గ్రేట్ యాటిట్యూడ్ మేనేజ్మెంట్ దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారు కదా. దేనికోసం అండి? దేనికోసం అండి? జాబులు చేస్తారండి. అందరూ అంతే కదా. ఏం చదివిస్తున్నారు? బీటెక్, ఎంటెక్, బీఫామ్, ఎంఫామ్, డిగ్రీ, పీజీ. ఎసార్నో ఉద్యోగం, డబ్బులు సంపాదించడానికి 20 సంవత్సరాలు చదివిస్తున్నారండి. 20,000 జీతం వస్తలేదు. ఎసార్నో 20 years కష్టపడితే 20,000 శాలరీ రావట్లేదు. కానీ మన దగ్గర 2 years కష్టపడండి 2 lakhs ఇప్పిస్తామని చెప్తున్నాం. సో 2 years కష్టపడండి. మీరు సీరియస్గా ఉంటే మీ లైఫ్ కోసం 2 lakhs మీరు తీసుకోవచ్చు. బాగుందా లేదా? బాగుందా లేదా? సో అలాంటి కమిట్మెంట్ తీసుకున్న లీడర్స్ అంతా నా ముందు కూర్చున్నారు. జీవితంలో ఎదగాలి అనే ఒక తపనున్న లీడర్స్ అంతా కూడా నా ముందు కూర్చున్నారు. సో అలాంటి కంపెనీలో అద్భుతమైన ప్రోడక్ట్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ 99.99% ప్యూరిటీ ఉన్న ప్రోడక్ట్ అండి. ఒక ప్రోడక్ట్ మనం ఇచ్చినామంటే అది ఏమి తెలియని వ్యక్తి కానీ వాళ్ళకి ఏదో ఒక రిజల్ట్ చేసి పెడుతుంది. నువ్వు చదువుకున్నావా చదువుకోలేదా కాదు, జస్ట్ అప్లై అడగడం, ఇవ్వడం. 4 సార్లు ఇచ్చిన తర్వాత 5వసారికి నేను చేసుకుంటాం. ఒక MBBS చేయాలంటే ఎన్ని కోట్లు చేయాలండి? MBBS చదవాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి? 1 crore పైన పెట్టాలి మినిమం ఈ 5 yearsకి. 1 crore పెట్టి బయటకు వచ్చిన వెంటనే ప్రాక్టీస్ చేస్తారా? చేస్తారా? చెయ్యరు. ఏం చేయాలి? మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర ప్రాక్టీస్ చేసి అనుభవం గడించాలి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. లేదంటే కొత్త డాక్టర్ దగ్గర ఎవరైనా వెళ్తారా? కానీ మన వాళ్ళు ఫస్ట్ మంత్లోనే సజెస్ట్ చేస్తున్నారు సప్లిమెంట్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి కదా. సో ఇందాక ఎవరో చెప్తున్నారు కదా, నాకు ఓ పేస్ట్ ఇస్తే తగ్గిపోయింది, అందరు పేస్ట్ వస్తుంది అంటున్నారు, పేస్ట్ మేడం వస్తుంది అంటున్నారు కదా. నీ పేస్ట్ తగ్గినాయి అనుకోండి, ఇంకొక పేరు పెడుతున్నారు. హార్ట్ కూడా తగ్గిన అనుకోండి, కార్డియాలజీ డాక్టర్ వస్తుంది అంటారు కదా. సో అంటే మనకు తెలియకుండానే సొసైటీలో తగ్గని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, నీ పెయిన్స్ డాక్టర్స్కి, మెడికల్ సైన్స్కి ఇబ్బంది, అక్కడ తగ్గట్లేదు ప్రాబ్లమ్స్, కానీ మనం ఈజీగా తగ్గిస్తున్నామా లేదా? సపోర్ట్ చేస్తున్నామా లేదా? వర్క్ చేస్తున్నాయా లేదా? అన్ని వర్క్ చేస్తున్నాయి. కాబట్టి ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి? మన దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ రాగలుగుతుంది. సో మీరు వెళ్ళగలిగితే కంపెనీ ప్రొఫైల్ అవసరం కదా. కంపెనీ ప్రొఫైల్ అవసరం, ప్రోడక్ట్స్ అవసరం. ఎందుకంటే ఈరోజు ఇండియాలో
ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2004లో స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని అందులో దగ్గర ఒక 15 ఇయర్స్కే ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అయిపోయింది. ప్రపంచ దేశంలో ఉన్న టాప్ 100లోకి వెళ్ళగలిగిందంటే మన కంపెనీ తప్ప ఇంకేది వెళ్ళలేకపోయింది ఇండియా నుంచి. ఎంత పకడ్బందీ ప్లానింగ్ చేస్తే, ఎంత నిజాయితీగా ఉంటే, ఎంత కష్టపడితే ఇంత రిజల్ట్ వచ్చి ఉందంటారు? ఎస్ ఆర్ నో? సో సార్కి ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందే దీనిలో సక్సెస్ ఉంది, గ్రోత్ ఉంది అనే ఒక నమ్మకం ఉందా లేదా? మీరందరూ వస్తారో నమ్మకం లేదు సార్కి, నేనుంటాననే నమ్మకం ఉంది కదా. సో మీరు కూడా సింపుల్గానే నేనుంటే చాలు, నా చుట్టూ టీం వస్తుంది, నేను నిలబడాలి అనుకోండి చాలు, తప్పకుండా టీం వస్తుంది, మనం గ్రోత్ వస్తాము. అద్భుతమైన ప్రొఫైల్ ఉన్న కంపెనీ మనది, ప్రోడక్ట్స్ ఆసమ్ ఉన్నాయి, పర్సన్స్ మేనేజ్మెంట్ అద్భుతమైన మేనేజ్మెంట్. తర్వాత పర్సన్, ఎలాంటి పర్సన్ గారు మన అప్లై చూసాను కదా రంజిత్ గారు. సో డైలీ సపోర్ట్ చేస్తూ, జూమ్స్ చేస్తూ, టీంని ఎంకరేజ్ చేస్తూ, టీంని డెవలప్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారా లేదా? ఇక్కడ లహరి మేడం కావచ్చు, రంజిత్ గారు కావచ్చు, మంజునాథ గారు కావచ్చు, ఇంకా చాలామంది శ్రీలత గారు కావచ్చు, సపోర్ట్ చేస్తున్నారా లేదా? బయట మార్కెట్లో ఇలాంటి సపోర్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏ జాబ్ అన్నా చేయండి, వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయండి, సపోర్ట్ ఉందా? కానీ ఇక్కడ ఆసమ్గా మనం ఎదగొచ్చు. ఓకేనా? సో మన పర్సనాలిటీ బాగుంటే, మనం నిర్ణయించుకుంటే ఇది అవుతుంది. ఇక్కడ అందరూ చదివిస్తున్నారు జాబ్ రావాలని. మీ బాబు చేయాలి బిజినెస్ అంటే, లేదండి మా బాబు జాబ్ చేస్తాడు, వస్తుందని గ్యారెంటీ చెప్పగలరా అంటే మీ బాబుకి జాబు చెప్పగలరా? జాబ్ చేస్తే 9 to 5 జాబ్, ఎంతోమంది రిచ్ అవ్వాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరి దగ్గర కోట్లు ఉన్నాయా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? పేరెంట్స్, మామయ్యలో, నాన్ననో, హస్బెండో, జాబ్ చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎలా ఉందండి? డబ్బు చాలా పుష్కలంగా ఉందా? పాకెట్ నిండా ఉందా? నచ్చింది కొనుక్కోవచ్చా? నచ్చిన కారు కొనుక్కోవచ్చా? నచ్చిన ఇంట్లో ఉండొచ్చా? నచ్చిన తిండి తినొచ్చా? నచ్చిన ట్రిప్ చేయొచ్చా? లేదు కదా. అయితే నేను కూడా లేదని నిర్ణయించుకున్నా, అక్కడ ఉండదని నిర్ణయించుకున్నా జాబ్లో. ఎందుకంటే జాబ్ ఆల్రెడీ చేస్తున్నా కదా. ఒక కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు సంవత్సరానికి ఎన్ని ట్రిప్పులు వెళ్తారండి? 4 trips. సరికి వీలవుద్దా? ఐఏఎస్ ఐపీఎస్ వీలవుద్దా? ఒకవేళ వాళ్ళు పోవాలంటే గవర్నమెంట్ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. నేను ఇట్లా విదేశాలు వెళ్తున్నాను, వెళ్ళడానికి మీరు అనుమతి ఇవ్వండి అని. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఏ చదువు లేక, ఏ డిగ్రీలు లేకుండా ఎంతమంది ఇక్కడ ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చారండి? థాయిలాండ్ ట్రిప్ వచ్చి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నిల్చోండి, కనిపిస్తారు అక్కడిక్కడ. సూపర్ సూపర్, క్లాప్స్ ఇవ్వండి వీళ్ళకి. ఓకే, ఇక్కడ కార్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నిల్చోండి ఒక్కసారి, కనిపిస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 15 మెంబర్స్ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ చేస్తూ కార్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? కొద్దిగా టఫ్ కదా. మన రిటైర్ అయ్యే టయానికి పిల్లలు సెటిల్ అయిపోయి పిల్లలు ఇస్తేనో, రిటైర్ అయ్యాక పిల్లలు కొంటేనో కానగలుగుతాం. కానీ ఇప్పుడు మనమే పిల్లలకు కార్లు గిఫ్ట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాం. అవునా కాదా? సో
నాతో ఒక లేడీ వచ్చారండి థాయిలాండ్ ట్రిప్లో. ఆవిడను వెస్టేజ్ అమ్మ అని పిలుస్తారంట. తను ఏజ్ దగ్గర దగ్గర 60-65 ఉంటుంది. పెద్ద ఆవిడ వచ్చారు. అయితే అందరూ మేము సంపాదిస్తున్నాం అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయండి అంటుందంట. ఏం సంపాదిస్తున్నారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు, ఫైల్ చేయండి, మీది వైట్ మనీ అని. నెలకి 9 లక్షలు సంపాదిస్తున్నా, నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తా. ఇద్దరి కొడుకులకు 2 ఇల్లులు ఇచ్చినా, ఇప్పుడు ఒక మన్మరాలికి ఒక విల్లా ఇవ్వబోతున్నా, మా నాన్నమ్మ ఇచ్చిందని గ్రేట్ గా చెప్పుకుంటుందని చెప్తున్నాను. చూడండి ఎంత బాగుంది. ఇంకొక లేడీ వచ్చిందండి. థాయిలాండ్ రిటర్న్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఇండియన్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తే నా ముందే కూర్చున్నారు. అక్కడ నన్ను కొంతమంది అడిగారు, ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి మేడం, మీరు తెలుగు కదా, హైదరాబాద్లో మా వాళ్ళు ఉన్నారంటుంటే వాళ్ళకి హిందీ అడిగారా తెలుగు అడిగారా నేను ఇచ్చానమాట. తను మీరు కదా మేడం ఇందాక మాట్లాడిందని పరిచయం చేశాను. అవును మేడం, మరి అంటే తను నార్త్ ఇండియన్, చక్కగా జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చేసింది. వాళ్ళ హస్బెండ్ ఆవిడ. నేను అడిగాను, వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. మేడం మీరు ఈ ఏజ్లో వచ్చాను కదా, యూత్కి ఇచ్చే సజెషన్ ఏంటి అని అడిగాను. ఏం మేము యూత్ కాదా అని అడిగాను. సార్ మేడం సర్వీస్లో ఉన్నారంటే, సార్ రిటైర్ అయిపోయి 10 years అయిపోయిందో 12 years అయిపోయింది అన్నారు. అవేమన్నా తెలుసా, ఐఎమ్ స్వీట్ 16 with 51 years of experience. టోటల్ ఎంత అయింది? స్వీట్ 16 with 51 years of experience. అంటే 15 + 6 51 + 16 ఎంత? 67 ఏళ్ల వయసు. ఇలా 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 నడుస్తున్నారు. సరే మేడం ఇప్పుడు వచ్చారు కదా మీరు, నెక్స్ట్ ట్రిప్కి మీ ప్లాన్ ఏంటి అని అడిగినా. అగర్ కోషిష్ హాయ్తో, ఒకవేళ నేను అనుకుంటున్నా నెక్స్ట్ టైం ఒక 10 మంది స్వీట్ 16లో పట్టుకొస్తాను. సో పిల్లలు ఉన్నారు కదా మేడం, సార్ రిటైర్ అయ్యారంటే నెవర్ రిటైరింగ్ యాటిట్యూడ్, వర్క్ ఈజ్ వర్షిప్. రిటైర్ అయ్యారు అంటే అయ్యారు, బట్ ఇంకా మళ్ళీ వర్క్ చూసుకుంటున్నారు. 72 years ఏజ్లో వర్క్ చేస్తూ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. అంత అయిపోయింది నాది, ఇంకేముంది, ఉండగానే ముసలోళ్ళం అవుతాం మనం కదా. మైండ్ యంగ్గా ఉంటే బాడీ ఆల్సో, బాడీ యంగ్గానే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, బాడీ కూడా అలాగే అయిపోతుంది. సో మిమ్మల్ని పిలిచిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో నిలబడ్డారు, మీరు నిలబడండి. ఓకేనా? అయితే మీ పిల్లలు ఏం చేస్తారు మేడం అని చెప్పిన. ఒక పాప లెఫ్టినెంట్ కల్నల్ ఇన్ ఎయిర్ ఫోర్స్ నావీ. సో ఇద్దరు కూడా ఇండియన్ డిఫెన్స్ సిస్టంలో టాప్ లెవెల్లో ఉన్నారు ఇద్దరు పిల్లలు కూడా. సో నాకు అది వీడియో ఉంది, వాయిస్ అంటే తను గుర్తులేదు కానీ ఆ హోదాస్ టాప్ లెవెల్లో ఉన్నారు, మంచి హోదాలో ఉన్నారు, టాప్ ర్యాంక్లో. తను కూడా ఇంకా షాప్ రన్ చేస్తున్నారు, ఏదో జిరాక్స్ టైపు సమ్ ప్రింటింగ్ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఇద్దరు కూడాను పార్ట్ టైమ్గా చేస్తున్నారు. నేను చాలామంది నార్త్ ఇండియన్ లేడీస్ కలిపి ఒక మనం సీలో వెళ్ళిపోతుంటాం కదా బోటింగ్కి, వెళ్ళినప్పుడు వాళ్ళు నా పక్కన ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, రోజు వండడం తినడం ఇదే కాదు, చాలా అందరూ పక్కన పెట్టేసి ఇట్లా వచ్చినా చూడు, గది హ్యాపీనెస్. సో వాళ్ళంతా కూడా మంచిగా చిన్న చిన్న షార్ట్స్ నిక్కర్స్ వేసుకొని, చిన్న చిన్న టాప్స్ వేసుకొని, వాటర్లో ఫుల్ నార్త్ ఇండియా నుంచి వచ్చి ఫుల్ భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్రీడమ్ కోసమే వెస్టేజ్ చేయాలంటుంది. అవునా కాదా? ఎప్పుడు చూసినా పాత చింతకాయ పచ్చడే కాదు, కొత్త కొత్త మనకు కూడా ఒక ఆనందాలు ఉండాలి. ఈ ఫ్రీడమ్ ఏం చేస్తే వస్తుంది? వస్తుందా?
ఇదంతా నాకు అర్థమైంది. నాకు అర్థమై నేనేం చేసిన అంటే, జాబ్ ఎవరైనా చేసుకోవచ్చు, పొద్దున జాబ్ చేసుకోవడం, మధ్యాహ్నం సాయంత్రం పొద్దున వంట చేసుకోవడం, ఇల్లు చూసుకోవడం, కుటుంబానికి ఇది మనకి ఇష్టం కదా. చక్కగా వంట చేయడం కూడా ఒక ఆర్ట్. ఒక డాక్టర్ లాగా మనం మంచి వంట చేసినాం అనుకోండి, పిల్లలు ఫ్యామిలీ సిక్ అనేది ఉండదు. సో నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఎప్పుడు చూసినా మా పిల్లలు జ్వరం వచ్చింది అంటారు. మాకు ఇయర్లీ వన్స్ కూడా పిల్లలు జ్వరం వచ్చేది కాదు, ఎందుకొస్తుంది ఊరికే అనుకుంటా. ఎందుకంటే మనం హైజీన్ మెయింటైన్ చేయకపోతే వస్తుంది ఒకటి. రెండోది, ఒకప్పుడు తెలియక అవే నీళ్ళు తాగే వాళ్ళకి ఇంత ప్యూరిఫైర్స్ అవి ఉండేది కాదు. చిన్నప్పుడు ఒక 20-25 years బ్యాక్ ఏం చేశారంటే, వర్షాకాలం రాగానే ఒక బిందె నిండా నీళ్లు బాయిల్ చేసి అలా పెడితే తెల్లవారకు చల్లారిపోయేటి వడగట్టి ఆడ పెట్టేదాన్ని. పొద్దున ఒక బిందె చేసే బాగా 5 minutes బాగా బాయిల్ చేసేది, వడగట్టి ఆడ పెడితే అయిపోయేది. ఒక్క సీజన్లో కూడా ఫీవర్ వచ్చే స్కూల్ మానేసే సీజన్ లేదు. సో ఇలా న్యాచురల్ సైన్సెస్ గురించి నేను స్టడీ చేయడం మొదలెట్టాను. అందువల్లనే వెస్టేజ్ నాకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను 2000 నుంచి కూడా. సో ఒక పాయింట్, మా హస్బెండ్కి చాలా చిన్న ఏజు, అప్రాక్సిమేట్లీ నాకు 20-21 ఉండొచ్చు, అంతే ఉంటుంది. అప్పటికి ఒక పాప ఉంది. సివియర్ ఫీవర్ వచ్చింది, ఇంత లివర్ ఇన్లార్జ్ అయిపోయింది. సడన్గా అది పేరెంట్స్ తెలిసింది. ఇక మా చెప్తుంటే మీరు వినట్లేదే, తగ్గిపోతుంది అనుకుంటుంటున్నారు. నాకు ఏమీ తెలియదు, ఎందుకంటే ఇంట్లో ఉన్నదాన్ని నేను కూడా, నాకు కూడా ఏమీ తెలియదు. సరే చెప్తే వినట్లేదు అనుకుంటే పక్కన కొలీగ్స్ అందరుండి, ఏం పిచ్చా పొట్టగుడుపింది, మీరు ఎందుకు వింటలేరు మాట, నడవండి అని చెప్పేసి నైట్ హాస్పిటల్ పట్టుకొచ్చేసిండ్రు. వెహికల్ తీసుకొని అదే పోలీస్ జీపో సంథింగ్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసినాం. హాస్పిటల్కి రాగానే డాక్టర్ చెక్ చేసి చాలా హై బిలిరూబిన్ ఉంది, 9.5 ఉంది, 1 లోపు ఉండాలి. అప్పుడు సివియర్ ఫీవర్ అసలు తగ్గట్లేదు. నాకు పెద్దగా ఏజ్ ఏం లేదు, కానీ కొంచెం గడుస్తూనే ఉంది, ప్రతిదీ తెలుసుకోవాలని నాలెడ్జ్ ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. సార్ మీరు ఏ మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ నేను వేస్తున్నా పేషెంట్కి, ఎందుకని తగ్గట్లేదు జ్వరం, మీరు ఇచ్చిందే వేస్తున్నా కదా, మీరు తగ్గడానికే ఇస్తున్నారు కదా అని అడిగాను. అడిగితే ఒకటే అన్నారు, మేడం మెడిసిన్ మాత్రమే కాదు తగ్గించడానికి, కాస్త పేషెంట్కి కూడా ఒళ్ళు తుడవాలి అన్నాడు. ఇంట్లో ఒళ్ళు తుడుచుకోలేక దావకానికి వచ్చి కూర్చున్నాను నేను. సార్ సో అప్పుడు నాకు అర్థమైంది. సో అప్పటి వరకు అంత సిక్కు ఇంట్లో ఎవరు సిక్ అవ్వలేదు, దీని మీద నేను ఫోకస్ అంతా పెట్టలేదు. ఆ రోజు నుంచి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పిల్లలకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా 20 years నుంచి ఇలాంటి న్యాచురల్ 2099 నుంచి అప్రాక్సిమేట్లీ నేను ఇక 98 నుంచి సంథింగ్ నేను డిపార్ట్మెంట్లో ఇంక జాబ్లో అప్పుడు జాయిన్ అయినట్టున్నా. ఆ ముందు నుంచి కూడా నాకు ఇంకా జాబ్ మెడిసిన్ హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్ వేయాలని కాదు, వీటి గురించి స్టడీ చేస్తూ పిల్లలకు జ్వరం వస్తే ఒక 1 day 2 days ఛాన్స్ ఇవ్వాలి, చెడ్డీ బనియన్ మీద ఉంచేసి జస్ట్ కోల్డ్ స్పాన్ చేస్తే చాలు జ్వరం జారుతుంది ఒక పూటకి. రాలేదు రెండో రోజున అనుకోండి, ధనియాల కషాయం, జ్వరం వస్తే జలుబు వస్తే మిరియాల కషాయం, ఇలాంటి న్యాచురల్ స్టడీ స్టార్ట్ చేయడం చేసినాము. అలా ఈ 20 yearsలో పారాసెటమాల్ వేసిందే లేదు నేను. కానీ ఈ రోజుల్లో ఏమిటిది, గోలీమార్, తలనొప్పి వచ్చిందా గోలీమార్, మెడ నొప్పి వచ్చిందా గోలీమార్, కడుపులో నొప్పి వచ్చిందా, జ్వరం వచ్చిందా. సో అలాంటి కెమికల్స్ని మనం బంద్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ బాడీలో వేసుకుంటే దానిలో ఉన్న హాలోజన్ మెటల్స్ బాడీ నుంచి బయటకు వెళ్ళడానికి 2 to 6 months టైం తీసుకుంటుందంట. మరి ఒక్కటే అన్ని రోజులు టైం తీసుకుంటే మనం ఎన్ని వేస్తున్నాం, ఎన్నిసార్లు వేస్తున్నాం, బాడీ ఏమైపోతుంది. అలా కాకుండా ఎంతో మంది జీవితాలను మనం కాపాడుతున్నాం మంచి ఫుడ్ ఇచ్చి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు టీవీ ముందు ఏదో రిమోట్ తిప్పుతూ, సీరియల్స్ మానేసానే చూడట్లేదు, టీవీ రిమోట్ తిప్పుతూ అలా కూర్చునేదాన్ని. ఆ టైంలో ఈ వెస్టేజ్ తెలిసింది.
ఆ రిమోట్ తిప్పడం స్టార్ట్ చేసి ఈ రిమోట్ పట్టుకున్నా. ఏంటి? వెస్టేజ్ రిమోట్. సో బిజినెస్ ప్లాన్ చెప్పుకొని ప్రాజెక్ట్ వేసుకోవడం, రిమోట్లు తిప్పడం, ప్లాన్లు చెప్పడం, ఇవి రెండే నేర్చుకున్నా. చేస్తూ ఉంటే ఫస్ట్ మంత్ ఇది నా బిజినెస్. ఎవరు చేయాలి? నేనా నా అప్లైనా? నేనా నా అప్లైనా? అప్లైన్ అయితే బాగుంటుంది కదా, ఉంటుందా? సో అప్లైన్ అంటే ఊత కర్ర. చేతగానప్పుడే కర్ర పట్టుకుంటాం, చేతనైనప్పుడు నడుస్తామా లేదా? మనమే చేయాలి, మనమే నేర్చుకోవాలి. డిపెండెన్సీ తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటూ ఫస్ట్ మంత్ ఒక 1618 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ మంత్ 10,769 వచ్చింది. నెక్స్ట్ మంత్ దసరా వచ్చింది. దసరా వస్తే ఏమైంది? మన బిజినెస్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 12,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ 26,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ 32,000 వచ్చింది. 39,000 వచ్చింది. అలా పెరుగుతూ 39,000, నెక్స్ట్ 69,000, నెక్స్ట్ 80,000, 80,500, నెక్స్ట్ 1 lakh. ఇవన్నీ చేసేటప్పటికి ఎంటైర్ తెలంగాణలో ఒక షాప్ కూడా లేదు. ఎక్కడుందబ్బా షాప్ అంటే మా ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్లు వెళ్తే మంచిర్యాల అనే ప్లేస్లో ఒక షాప్ ఉంది. మా ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్తే 160 కిలోమీటర్ల దూరంలో ఒక్క షాప్ ఉంది. మరి ఎలా బిజినెస్ చేయాలి? కష్టమా కాదా? ఏముందండి, ఈ పక్కన ఉంటే కూడా అబ్బా పక్కన ఉందా, మా గల్లీలో లేదండి అంటారు ఇప్పుడు కదా. సో అలాంటి టైంలో ప్రోడక్ట్స్ తెప్పించుకొని ఇక్కడున్న లీడర్స్ అందరు కూడా, బేసిక్ లీడర్స్ అందరు కూడా కష్టపడ్డ వాళ్ళు. అలా ఫ్యూచర్ని విజన్ చేసి నిలబడ్డాం కాబట్టి ఈరోజు మాకి సన్మానాలు, ఈ దండలు కదా. ఫస్ట్ మేము అయినప్పుడు ఎవరికి ప్లాన్ తెలియదు కదా. వెస్టేజ్ అంటే అవమానించేవారు. మేడంకు బెంచ్ వస్తుందంట, BMW వస్తుందంట, లక్షలు వస్తాయంట అని అవమానిస్తారా లేదా? ఇలాగ వస్తాయా లేదని అనుమానించేవారు. అవమానము అనుమానము = సన్మానం. వస్తున్నాయా లేదా? వస్తున్నాయా లేదా? ఒక్కరికే వస్తున్నాయా? ప్రతి ఒక్కరికి వస్తున్నాయా? నిలబడండి, నిలబడితే వస్తాయి. సో అలా ప్రొఫైల్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, కంపెనీ బాగుంది, అప్లయన్స్ బాగున్నారు. ఇంకెవరు బాగుండాలి? మనం బాగుండాలి. మనం మెంటల్ యాటిట్యూడ్ బాగుండాలి. 9 to 5 జాబ్లో 9 to 5 ఇన్కమే వస్తుంది. కానీ ఆ 9 to 5 జాబ్లో మీరు 5 నిమిషాలు లేట్గా అయినా కూడా వేరు లేకపోతే ఏం పడుతుంది? యాక్షన్. ఎవరికైనా ఇప్పుడు నేను కూడా 5 minutes లేట్ పోతే ఏమైతుంది? మొన్న 5 minutes లేట్గా పోయినా, అటెండెన్స్ రిజిస్టర్ వెళ్ళిపోయింది. ఏం చేయాలి? అక్కడ క్వశ్చన్ మార్క్ పెడతారు, ఏమైంది అని అన్నట్టు. లేదంటే పెడతారు, ఎందుకు యాక్సిడెంట్ అయినావు అన్నట్టు. అడుగుతారా అడగరా? సంజాయిషి ఇచ్చుకోవాలి. మేడం నేను వచ్చినప్పటికి ఒక 5 minutes లేట్ అయింది, సరే సిగ్నేచర్ పెట్టుకోండి అంటారు. లేదంటే ఇంకోసారి లేట్ రావద్దు అంటారా కదా. సో అది కాకుండా ఇప్పుడేమొచ్చింది? బయోమెట్రిక్. డైరెక్ట్ కాదు, తగ్గించడానికి కాస్త పేషెంట్కి కూడా ఒళ్ళు తుడవాలి అన్నాడు. ఇంట్లో ఒళ్ళు తుడుచుకోలేక దావకానికి వచ్చి కూర్చున్నాను నేను. సార్ సో అప్పుడు నాకు అర్థమైంది. సో అప్పటి వరకు అంత సిక్కు ఇంట్లో ఎవరు సిక్ అవ్వలేదు, దీని మీద నేను ఫోకస్ అంతా పెట్టలేదు. ఆ రోజు నుంచి స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పిల్లలకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా 20 years నుంచి ఇలాంటి న్యాచురల్ 2099 నుంచి అప్రాక్సిమేట్లీ నేను ఇక 98 నుంచి సంథింగ్ నేను డిపార్ట్మెంట్లో ఇంక జాబ్లో అప్పుడు జాయిన్ అయినట్టున్నా. ఆ ముందు నుంచి కూడా నాకు ఇంకా జాబ్, మెడిసిన్, హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్ వేయాలని కాదు, వీటి గురించి స్టడీ చేస్తూ పిల్లలకు జ్వరం వస్తే ఒక 1 day 2 days ఛాన్స్ ఇవ్వాలి. చెడ్డీ బనియన్ మీద ఉంచేసి జస్ట్ కోల్డ్ స్పా చేస్తే చాలు, జ్వరం జారుతుంది ఒక పూటకి. రాలేదు 2వ రోజున అనుకోండి, ధనియాల కషాయం, జ్వరం వస్తే జలుబు వస్తే మిరియాల కషాయం, ఇలాంటి న్యాచురల్ స్టడీ స్టార్ట్ చేసినాము. అలా ఈ 20 yearsలో పారాసెటమాల్ వేసిందే లేదు నేను. కానీ ఈ రోజుల్లో ఏమైతుంది? గోలీమార్. తలనొప్పి వచ్చిందా? గోలీమార్. మెడ నొప్పి వచ్చిందా? గోలీమార్. కడుపులో నొప్పి వచ్చిందా?
జ్వరం వచ్చిందా? సో అలాంటి కెమికల్స్ని మనం బంద్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ బాడీలో వేసుకుంటే దానిలో ఉన్న హాలోజన్ మెటల్స్ బాడీ నుంచి బయటకు వెళ్ళడానికి 2 to 6 months టైం తీసుకుంటుందంట. మరి ఒక్కటి అన్ని రోజులు టైం తీసుకుంటే మనం ఎన్ని వేస్తున్నాం, ఎన్నిసార్లు వేస్తున్నాం, బాడీ ఏమైపోతుంది? అలా కాకుండా ఎంతో మంది జీవితాలను మనం కాపాడుతున్నాం మంచి ఫుడ్ ఇచ్చి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నాకేమనిపించిందంటే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు టీవీ ముందు ఏదో రిమోట్ తిప్పుతూ, సీరియల్స్ మానేసానే చూడట్లేదు, టీవీ రిమోట్ తిప్పుతూ అలా కూర్చునేదాన్ని. ఆ టైంలో ఈ మెసేజ్ తెలిసింది. ఆ రిమోట్ తిప్పడం స్టార్ట్ చేసి ఈ రిమోట్ పట్టుకున్నా. ఏంటి? వెస్టేజ్ రిమోట్. సో బిజినెస్ ప్లాన్ చెప్పుకొని ప్రాజెక్ట్ వేసుకోవడం, రిమోట్ తిప్పడం, ప్లాన్లు చెప్పడం, ఇవి రెండే నేర్చుకున్నా. చేస్తూ ఉంటే ఫస్ట్ మంత్ ఇది నా బిజినెస్. ఎవరు చేయాలి? నేనా నా అప్లైనా? నేనా నా అప్లైనా? అప్లైన్ అయితే బాగుంటుంది కదా, ఉంటుందా? సో అప్లైన్ అంటే ఊత కర్ర. చాతగానప్పుడే కర్ర పట్టుకుంటాం, చాతనైనప్పుడు నడుస్తామా లేదా? మనమే చేయాలి, మనమే నేర్చుకోవాలి. డిపెండెన్సీ తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటూ ఫస్ట్ మంత్ ఒక 1618 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ మంత్ 10,769 వచ్చింది. నెక్స్ట్ మంత్ దసరా వచ్చింది. దసరా వస్తే ఏమైంది? మన బిజినెస్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ మంత్ 12,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ 26,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ 32,000 వచ్చింది. 39,000 వచ్చింది. అలా పెరుగుతూ 39,000, నెక్స్ట్ 69,000, నెక్స్ట్ 80,000, 80,500, నెక్స్ట్ 1 lakh. ఇవన్నీ చేసేటప్పటికి ఎంటైర్ తెలంగాణలో ఒక షాప్ కూడా లేదు. ఎక్కడుందబ్బా షాప్ అంటే మా ఇంటి నుంచి ఒక 100 కిలోమీటర్లు వెళ్తే మంచిర్యాల అనే ప్లేస్లో ఒక షాప్ ఉంది. మా ఇంటి నుంచి హైదరాబాద్ వెళ్తే 160 కిలోమీటర్ల దూరంలో ఒక్క షాప్ ఉంది. మరి ఎలా బిజినెస్ చేయాలి? కష్టమా కాదా? ఏముందండి, ఈ పక్కన ఉంటే కూడా అబ్బా పక్కన ఉందా, మా గల్లీలో లేదండి అంటారు ఇప్పుడు కదా. సో అలాంటి టైంలో ప్రోడక్ట్స్ తెప్పించుకొని ఇక్కడున్న లీడర్స్ అందరు కూడా, బేసిక్ లీడర్స్ అందరు కూడా కష్టపడ్డ వాళ్ళు. అలా ఫ్యూచర్ని విజన్ చేసి నిలబడ్డాం కాబట్టి ఈరోజు మాకి సన్మానాలు, ఈ దండలు కదా. ఫస్ట్ మేము అయినప్పుడు ఎవరికి ప్లాన్ తెలియదు కదా. వెస్టేజ్ అంటే అవమానించేవారు. మేడంకు బెంచ్ వస్తుందంట, BMW వస్తుందంట, లక్షలు వస్తాయంట అని అవమానిస్తారా లేదా? ఇలా వస్తాయా లేదని అనుమానించేవారు. అనుమానము ఈజ్ ఈక్వల్ టు సన్మానం. వస్తున్నాయా లేదా? ఒక్కరికే వస్తున్నాయా? ప్రతి ఒక్కరికి వస్తున్నాయా? నిలబడితే వస్తాయి. సో అలా ప్రొఫైల్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, కంపెనీ బాగుంది, అప్లయన్స్ బాగున్నారు. ఇంకెవరు బాగుండాలి? మనం బాగుండాలి. మనం మెంటల్ యాటిట్యూడ్ బాగుండాలి. 9 to 5 జాబ్లో 9 to 5 ఇన్కమే వస్తుంది. కానీ ఆ 9 to 5 జాబ్లో మీరు 5 నిమిషాలు లేట్గా అయినా కూడా వేరు లేకపోతే ఏం పడుతుంది? యాక్షన్. ఎవరికైనా ఇప్పుడు నేను కూడా 5 minutes లేట్ పోతే ఏమైతుంది? మొన్న 5 minutes లేట్గా పోయినా, అటెండెన్స్ రిజిస్టర్ వెళ్ళిపోయింది. ఏం చేయాలి? అక్కడ క్వశ్చన్ మార్క్ పెడతారు, ఏమైంది అని అన్నట్టు. లేదంటే పెడతారు, ఎందుకు యాక్సిడెంట్ అయినావు అన్నట్టు. అడగరా? సంజాయిషి ఇచ్చుకోవాలి. మేడం నేను వచ్చినప్పటికి ఒక 5 minutes లేట్ అయింది, సరే సిగ్నేచర్ పెట్టుకోండి అంటారు. లేదంటే ఇంకోసారి లేట్ రావద్దు అంటారా కదా. సో అది కాకుండా ఇప్పుడేమొచ్చింది? బయోమెట్రిక్. డైరెక్ట్ కలెక్టర్ దగ్గర వేసిండ్రా. మిమ్మల్ని ఎవరైనా మీటింగ్ లేట్ వచ్చినా ఎందుకు వచ్చినావని ఇలా తీసిండ్రా? ఏమీ లేదు. ఎందుకు నీకు మార్క్స్ రాలని అడిగిండ్రా? ఎగ్జామ్ పెట్టిండ్రా? క్వాలిఫికేషన్ క్రైటీరియా ఉందా? ఏం లేదండి. హ్యాపీగా చేసుకోవచ్చు, సంతోషంగా చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్లో ఫీమేల్ ఎందుకు సక్సెస్ అవుతారు? ఎక్కువగా ఎందుకు
సక్సెస్ అవుతారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీమేల్కి ఏదైనా చేయాలని అందరికీ ఉండదు, కొందరికి ఆరాటం ఉంటుంది. కానీ హస్బెండ్ డబ్బులు అడితే ఏమంటాడు? నీ మొహం లేదు, నువ్వేం జాబ్ చేస్తావని, ఏం బిజినెస్ చేస్తావు, ఉన్నాయి ఒకటి ఉంటే చాలు అంటారా లేదా? అలాంటి తరుణంలో ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా ఒక అద్భుతమైన వ్యాపారం దొరికింది మనకి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం చేస్తున్నప్పుడు హస్బెండ్ వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, టైం దొరికింది కదా, ఈ టైం ఏం చేయాలి? ఇక్కడ పెట్టామనుకోండి డబ్బులు వస్తాయి. ఒకటేంటి, ఇన్వెస్ట్మెంట్ లేదు. రెండేంటి, ఉన్న టైంని వాడుకుంటున్నాం, ఖాళీగా పడిపోయి ఉన్న సమయాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎసార్నా? సో ఇలా సింపుల్ ప్లానింగ్ చేసుకొని, ప్లస్ పైగా ఆడవాళ్ళకి ఏంటంటే ఓపిక ఎక్కువ, అవునా కదా? ఇప్పుడు పార్టీ ఉందనుకోండి జెంట్స్కి, ఆడ 10,000 బిజినెస్ ఉన్నా సరే రేపు తీసుకోవచ్చులే పోదామంటారు. పార్టీకి ప్రయారిటీ ఇస్తారా 10,000కా? ఏ పార్టీకి వెళ్దాం, ముందు లేట్ అయిపోతుంది, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు, ఇది రేపు చూసుకోవచ్చు. అదే లేడీకి అక్కడ ఒక 2,000 బిజినెస్ ఉంది అనుకోండి, పార్టీకి 5 minutes లేట్ అయింది, ఇది కంప్లీట్ చేసుకొని పోదాం అంటుంది. అవునా కదా? ఆడపని చేసేదే ఉంది, ఈ పనులు అయిపోతుంది అంటుంది. ఎసార్ నో? సో ఆ కమిట్మెంట్ మనకు ఉంటుంది, ఆ పేషెన్సీ మనకు ఉంటుంది కదా. ఆ పేషెన్సీ అంత ఓపిక ఉంది కాబట్టి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చినాం మనం. ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళలేమా? అసలు మొత్తం లైఫే వదులుకొని ఈ ఇంటికి వచ్చినాం. ఈ పక్కింటికి కూడా ఎంతసేపు అవుతుందా అవదా? మీతో అవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా 70% లేడీస్ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి లేట్ చేయకుండా ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళొచ్చు. ఆలోచన చేయండి, ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోండి, ప్లాన్ గురించి నేర్చుకోండి, తర్వాత ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ గురించి నేర్చుకోండి. మీరేం జనరల్గా మీకేం కావాలి అంటే ఏమేమి చెప్పారు మీరు? హెల్త్ కావాలి, పేరు కావాలి, ఇంకా సో ఇప్పుడు ఏమవుతుందంటే పేరు కావాలి నా దగ్గర ఆగిపోయినాం కదా. ఇప్పుడు నేను బయటకు వెళ్తే నన్ను ఏమంటారు? సో రవీంద్రరావు వైఫ్ అంటారా, లీలావర్ణ మేడం హస్బెండ్ అంటారా? అంటారా లేదా? నాకంటే ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నానా లేదా? ఇప్పుడు మా పాప ఒక లెటర్ రాసింది ఇంటర్మీడియట్లో. ఆమె బర్త్డేకి నేను విష్ చేస్తే ఆమె మా పెళ్ళి ఒక లెటర్ రాసింది. అమ్మ నాన్న, ఈరోజు నేను మీ కూతురుగా గుర్తించబడుతున్నా. ఐఎమ్ షూర్ చెప్తున్నాను మీకు, నేను ఒక రోజు మీరు నా అమ్మ నాన్నలాగా గుర్తించబడే రోజు తీసుకొస్తాను. ఇప్పటివరకు దాచుకున్న ఆ లెటర్ని జస్ట్ 14-15 years ఏజ్లో 10th అయిపోయి ఇంటర్మీడియట్కి అయినాక ఆ పాప మా పెళ్లి రోజు గిఫ్ట్గా ఆ లెటర్ రాసి పోస్ట్ చేసింది కాలేజ్ నుంచి, శ్రీ చైతన్య నుంచి. సో ఆ వర్డ్ నాకు చాలా నచ్చింది. ఒకరోజు మీరు నా అమ్మ నాన్నలాగా గుర్తించబడతారని. ఇప్పుడు మా పిల్లలు ఏమంటున్నారు? లీలావర్ణ మేడం పిల్లలు అంటున్నారా, సింధుజ వాళ్ళ మదర్ అంటున్నారా? వచ్చిందా లేదా? చేంజ్ అయిందా లేదా? సో ప్రతి ఒక్కరికి మనం కనిపించినాం. ఒక్క మన ఊర్లోనే మనం బయటకు రాలేదని బాధపడుతుంటే ఈరోజు 33 జిల్లాల 3-4 రాష్ట్రాలలో మన పేరు వచ్చేసింది కదా. సో ఏం లేదు, ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి, ప్లాన్ చేసుకోండి, ముందుకు ఎదగాలని ఆలోచించుకోండి. ఇంతమంది కనిపించినాక ఇంకా ఏముండదు. ఏం చేయాలి అని ఆలోచన ఉంటే, ఆకలి ఉంటే అన్నం టేస్టీగా ఉంటుంది. మీకు ఆకలే లేదనుకోండి, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా పక్కన పడేస్తారు, హ్యాండ్ బ్యాగ్లో పడేస్తారు. ఎసార్నా? బాగా ఆకలి మీద అనుకోండి, మామిడికాయ పచ్చడి అన్నం పెట్టినా కూడా ఆహా ఎంత కమ్మగా ఉందని పరమాన్నంలాగా తింటారు. నిజంగా మీకు ఆకలి అనేది ఉంటే ఈ వెస్టేజ్ చాలా టేస్ట్ తెలుస్తుంది. ఏం కావాలి అనే ఆకలి ఉంటే మీకు దీని టేస్ట్ తెలుస్తుంది. లేదు అనుకోండి
ఆకలే లేదు. ఏదో ఫ్రెండ్ పిలిస్తే వచ్చినా, మా వదిన పిలిస్తే వచ్చినా, మా ఆంటీ పిలిస్తే వచ్చినా, అక్క పిలిస్తే వచ్చినా అంటే అక్కడే ఉంటాం. మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది మీరు నిర్ణయించుకోవాలి. మీకేం కావాలో మీరు నిర్ణయించుకోవాలి. అప్పుడే మనం అనుకునేవన్నీ సాధ్యమవుతాయి. ఎస్ఆర్నో. సో ఇందాక బాలి సార్ కూడా చెప్తున్నారు కంపెనీ గురించి, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఈరోజు ఒకరోజు మనం అనుకున్నామా ఇంత పెద్ద లీడింగ్ లేడీస్ ప్రోగ్రామ్స్ను మేము చేస్తున్నామంటే కంపెనీ వచ్చి మన కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది. అది జెండర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లేదు అక్కడ ఉందా? సో వాళ్ళు రోజు చేస్తారు కదా, కొత్తగా చేసేది ఉంది. మనల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం పని జరుగుతుంది. పాపం వాళ్ళు ఎన్ని చేసినా కూడా ప్యాంట్ షర్టే ఉన్నాయని మనకే కదా, నగలని బంగారాలని చీరని లాక్కోవడమే కదా జోబులోకి వెళ్ళి తెస్తారు కదా. వాళ్ళ పాకెట్ మనీ మనది నిజమా కాదా? భూములు మన పేరు మీదనే, ఇల్లు మన పేరు మీదనే కాదా? అవునా కాదా? పాపం వాళ్ళకి ప్యాంట్ చొక్కగా అంతే ఉంది, ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు. సో మనం ఎంకరేజ్ చేస్తే వేలీల చన్నీళ్ళు తోడుంటాం అనుకున్నారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ సంపాదించే అవకాశం మీకు వచ్చింది. ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా వచ్చింది. దీన్ని ఉపయోగించుకోండి, ప్లాన్ చేసుకోండి, ముందుకెళ్తారు. సో ఇది అండి. సో మీ పిల్లలు ఎవరైతే 9 to 5 జాబ్లో వాళ్ళు ఉంచాలనుకుంటున్నారో 9 to 5 జాబ్లో కాకుండా మీ వెంట మీటింగ్లోకి తీసుకురండి. ఏమైతుంది? అబ్బా వాళ్ళ కోచింగ్లు ఉంటాయి, అవి ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, చదవలేము కదా అంటే వాళ్ళు నేర్చుకుంటే హీరో పిల్లోడు హీరో అవుతున్నాడు, హీరో అవుతున్నాడు. డాక్టర్స్ పిల్లలు డాక్టర్స్ అవుతున్నారు, బిజినెస్ మ్యాన్స్ పిల్లలు, మరి నెట్వర్క్ లీడర్ పిల్లలు ఏం కావాలి? నెట్వర్కర్ కావాలి. కానీ మనం ఏం చేస్తాం? మళ్ళీ ఏదైతే ఇప్పుడు మనకేమనుకుంటే ఇప్పుడు జాబ్ బాగుంది అనుకుంటాం, అనుకుంటున్నామా లేదా? కానీ ఒక 20 years అనేది తెలుస్తుంది, అబ్బా ఎందుకు అప్పుడు జాబ్లో ఇరుక్కున్నానా, టైం అంతా పోయిందా, అప్పుడు ఏం చేయలేదు. దీని ఒక స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా. కప్ప ఉభయచర జీవి కదా, గాల్లోనే తిరుగుతుంది, నేల మీద తిరుగుతుంది, నీళ్ళలోనూ కూడా తిరుగుతుంది. అయితే ఒకరోజు కప్పని తీసుకుపోయి పొయ్యి మీద గిన్నెలో పెట్టారంట, కింద మంట ఆన్ చేశారు. మంట ఆన్ చేస్తే నీళ్ళేమైతాయి? వేడెక్కుతుంది. కప్ప ఎంత వేడని తక్కువ కదా, కొంచెం నీళ్ళు వేడెక్కగానే నీళ్ళకు అడ్జస్ట్ అయిపోయి బాడీని సెట్ చేసుకుంది. ఇంకా కాసేపటికి ఇంకా కొంచెం నీళ్ళు వేడెక్కింది, ఇంకా కొంచెం అడ్జస్ట్ అయింది, చేసుకుంది. ఇంకా సేపటి తర్వాత ఒక స్టేజ్ తర్వాత బాయిలింగ్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు ఏమైతుంది? కప్ప సర్వైవ్ అవుతుందా? ఏమైతుంది? చచ్చిపోతుంది కదా. అరే నేను మిస్టేక్ చేసినా చచ్చిపోతా అని చెప్పేసి ఆ నీళ్ళలోకి వెళ్ళి దూకాలని ట్రై చేసింది. దూకాలంటే కాళ్ళు వేస్తలేదు. అంటే ఇప్పుడు నాకు ఎనర్జీ అడ్జస్ట్ అయ్యి ఎనర్జీ మొత్తం చచ్చిపోయింది. మనం కూడా మధ్యతరగతి జీవితాలతోని మధ్యతరగతి ఇన్కంతో అడ్జస్ట్ అయ్యి దూకుదామనేటప్పటికీ పిల్లల పెళ్ళిళ్ళు, ఇల్లులు, పెద్దలంటే ఏమి చేయలేదు, ఇంటికి వెళ్తాం కదా. ఎప్పుడైతే షాక్ వచ్చిందో అప్పుడే బయటకు దూకండి, ఎప్పుడైతే అవకాశం వచ్చిందో అప్పుడే బయటకు రండి. మళ్ళీగా వస్తా అంటే కాస్త లాస్ అవుతాం, కాస్త కాదు జీవితంలో చాలా లాస్ అవుతాం. ఓకేనా? సో ఇలా కొంచెం ప్లాన్ చేసుకోండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్లో పోయి పెట్రోల్ పోయమంటే అతను ఏమంటాడు? ఎన్ని లీటర్స్ అని అడుగుతారు. మనకి ఇంతే తెలుసు, జెంట్స్ అంటే చెప్తారు బాగా. బంక్లో ఏం చెప్తారు సార్? ఫస్ట్ చెప్పేది ఏంటైనా జీరో చూసుకోండి కదా, జీరో చూసుకోమంటాడు. ఎందుకు? జీరో చూసుకున్నాం, కొట్టిండు. రెండోసారి పోయినాం, మళ్ళీ చెప్తాడు, మళ్ళా జీరో చూసుకోండి అంటాడు.
మళ్ళీ కొట్టిండు, మూడోసారి పోయినా ఏం చెప్తాడు? పోయి నువ్వు ఎప్పుడు వచ్చినా జీరో చూడు జీరో చూడు అని చెప్తారని మనము కొట్టు అన్నాం అనుకోండి, 1000 కొట్టు 2000 కొట్టు అన్నాము. ఆయన 1000 నుంచి స్టార్ట్ చేసిండు. లాస్ట్ ఎవరు? తలకొగరి ఎవరిది? అవునా? సో ఎప్పుడైతే మనం జీరో అనుకోమో, హీరో అనుకుంటామో జీరోకి వస్తాం. ఎప్పుడైతే జీరో అనుకుంటామో హీరోగా అప్పుడు నిజంగానే మనం చూడనప్పుడు చూస్తే ఏం పోయేది? 1000 రూపాయలు మిగిలేదు కదా, చీట్ అయ్యేటోళ్ళం కాదు కదా. కాబట్టి అనుక్షణం బాలిసార్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు జీరో అనుకుంటారో నేల మీద ఉంటారు, లేదంటే కళ్ళు ఇంకెటన్నా పోతాయి. అప్పుడు కళ్ళు రోడ్డు అనేది మూతి కళ్ళు రావచ్చు కదా. సో ఇది సిస్టమ్ అండి. మరి చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంతమంది లేడీస్ ఒకేసారి కలిసారంటే డెవలప్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో ఒక సెల్ఫీ తీసుకుంటూ మరి ఇంత మంచి గొప్ప మీ అందరితో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించిన రంజిత్ గారికి, లహరి మేడంకి, శ్రీలత మేడంకి, ఉన్న లీడర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెషన్ని ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ విష్ యూ వెల్. అసలు ఏమి ఇచ్చుకుందాం? బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎట్లా అంటే లంచ్ కూడా చేసినాం కాబట్టి మొత్తం స్టేజ్ అందుకోవాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత మంచి ఎట్లా అంటే మీ యొక్క జర్నీ ఎట్లా ఉంది, మీరు ఎట్లా చేశారు అని ప్రతి ఒక్కటి చెప్పారు. నిజంగా మేడం మేము కూడా సక్సెస్ అవుతాం. మీ టెస్ట్ మనీ కానీ మీరు ఏ వర్క్ చేస్తున్నారు, ఇంకా ఏది బిల్డ్ చేస్తున్నారు, నిజంగా లేడీస్ అనుకున్నాము అని అంటే ఖచ్చితంగా చేస్తామండి. మేడం చెప్పినట్టు ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్ అయింది మేడం. నాకైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కళ్ళు తెచ్చారని అనుకుంటున్నాను. ఎప్పుడైతే 12 అయిందో ఆకలి కోసం చూసారు, కానీ ఒక లంచ్ తోటి ఆఫ్ అయితే నిన్నవన్న మేడం సెషన్ తో కంప్లీట్ గా కడుపు నిండిపోయిందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గట్టిగా సరిపోలా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే డేట్ ఇచ్చారో నేనైతే నిద్ర పోకుండా ఒక స్లిప్ మీద డేట్ వేసుకున్నా, కట్ చేసుకుంటూ ఇంకా ఏ రోజు వస్తుంది 20 ఏ రోజు అని ఎక్సైటింగ్ తో చూసుకుంటూ ఉండి ఈ రోజు ఇక్కడ నిలబడ్డా మేడం. నిజంగా మీతో అవార్డ్ ఫంక్షన్ లో సెల్ఫీ తీసుకుంటేనే నాకేదో ఒక గర్వంగా ఫీల్ అయినా. ఫోటోలో ఒక్కొక్కసారి చూసుకుంటా నేను. అట్లాంటివి మిమ్మల్ని లైవ్ లో పక్కన నిల్చున్నాను అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి నాలెడ్జ్ మాకు ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. వరంగల్ గడ్డ అంటే ఏందో అనేది మనం చూపిస్తే మనం ఏంటిది అనేది ఇక్కడ మేడం మనం చూసి చాలా సంతోషంగా చెప్పింది. ఇంకా మనం ఇంకో ఈవెంట్ పెట్టుకున్నా కూడా మేడం నేను ఖచ్చితంగా వస్తాను గట్టిగా మనం ఇంకా చేసుకోవాలి, ఇంకా ఓపికగా ఉందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా వండర్ఫుల్ సెషన్ మేడం. మీ యొక్క అమూల్యమైన వర్డ్స్ మా గ్రోత్కి చాలా ఉపయోగపడతాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మరి ఇంత సెషన్ చెప్పిన మేడం కి మనం ఏమిద్దాం? గ్రేట్ గా చాలా గట్టిగా. అమ్మా నాన్నలకు అత్యుత్తమ తెలుగు.
ఓకే లీడర్స్, ఇప్పుడు మనం క్రౌన్ అండ్ ఎబో లీడర్స్ ని మనము కాబట్టి ప్లీజ్ మేడం ఉమాశంకర్ సార్, లహరి మేడం అండ్ ఉమాశంకర్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది మేడం. ఎందుకు లేస్తున్నారు మేడం? ఉండండి, ఎంతసేపు చేశాం కదా, ఇంకా వెయిట్ చేసి సక్సెస్ గా కంప్లీట్ చేసుకుందాం. మేడం ప్లీజ్ కూర్చోండి. ఓకే, మన గ్రేట్ లీడర్స్ అయిన రంజిత్ కుమార్ సార్ గారిని, సహస్తా మేడం గారిని, అలాగే లీలా మేడం ని వీళ్ళని హ్యాండ్లింగ్ చేయడానికి కోరుతున్నాను. ప్లీజ్ మేడం, ప్లీజ్ సార్, వెల్కమ్ టు ది డయాస్. ఒక్కసారి గట్టిగా జోరుగా క్లాప్ చేద్దాం. గట్టిగా ఇంకా గట్టిగా. దగ్గర
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గట్టిగా గుడ్ మార్నింగ్. లంచ్ చేసాం కదా, కొంచెం వాయిస్ బేస్ ఇస్తే మేడం కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది. గుడ్ మార్నింగ్ గట్టిగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నా పేరు శ్రీదేవి ఫ్రమ్ వరంగల్. బిఫోర్ ఒక టీచర్గా జాబ్ చేశాను, ప్రైవేట్ టీచర్గా 5,000 శాలరీతో. సో నేను ఆఫ్టర్ అంటే బిఫోర్లో టీచర్గా, ఆఫ్టర్ మరి వెస్టేకి ఎలా వచ్చానంటే నా హెల్త్ బాగాలేని సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ తక్కువగా ఉండడం వల్ల. సో మా గ్రేట్ అప్లైనర్ త్రిగుణ మేడం అండ్ శ్రీధర్ సార్, గ్రేట్గా క్లాప్స్ పెట్టండి. ఎందుకంటే నాకు ఈరోజు ఇంత మంచి పేరు రావడానికి వెస్టే పరిచయం చేశారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం ఒక నేనైతే బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే బాగా వాళ్ళకి పరిచయం నేను. సో మరి నేను ఈ యొక్క ఫస్ట్ మెట్తో ఉన్నాను. నాకు గ్రేట్గా నా మెంటర్ వచ్చేసి విజయపూర్ణ చెందిన సార్ పావని మేడం, వాళ్ళ గైడెన్స్తో కూడా నేను ఈ స్థాయికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వాళ్ళకు కూడా. సో నా ఫస్ట్ చెక్కర్స్ అంటే నేను కిరాణా షాప్ మార్చుకోవడం వల్ల ఇక్కడికి రావడం వల్ల నేను ఒక 48 రూపీస్ తీసుకున్నాను. సో నా హైయెస్ట్ చెక్ బ్రేక్ చేసింది 2 months బ్యాక్. క్రౌన్ డైరెక్టర్గా హైయెస్ట్ చెక్ 63,000 హైయెస్ట్ చెక్. సో నేను 1,02 monthsలో తీసుకోబోతున్నాను. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి క్రౌన్లోనే 5 lakhs ఎర్న్ చేస్తాను 2025 డిసెంబర్ వరకు. సో నేను ఒక 2 కోట్లతో డ్రీమ్తో ఇల్లు కట్టుకోవాలనేది నా డ్రీము. జస్ట్ నేను 3 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈరోజు ఎంతోమందికి తెలంగాణ ఆంధ్రలో ఫస్ట్ లేడీగా స్టార్ డైరెక్టర్గా అయ్యి డైమండ్ అయ్యి లాస్ట్ మళ్ళీ నేను ఫస్ట్ లేడీగానే క్రౌన్ అయ్యాను టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున. ఎందుకంటే నాకు పిచ్చి తపన ఉండేది, ఇందులో గెలవాలి, ఎంతోమందికి లైఫ్ ఇవ్వాలి. ఈరోజు నేను ఒక లేడీగా ఈరోజు ఇంతమంది కూర్చున్నారు నన్ను ఆదర్శంగా తీసుకొని. తెలంగాణ ఆంధ్రకి ఒక మంచి పేరుంది, ఇంకా ఎన్నో దేశాలకు పేరు పోవాలనేది నా డ్రీము. సో నేను వంటింటికి పరిమితం కావద్దు ఫస్ట్ లేడీ ఏదైనా. ఈరోజు అందరూ బయటకు వచ్చినంటే థ్యాంక్ యూ. నేను భగవంతుడికి బాగా ప్రార్థించాను, ప్రతి ఒక్క లేడీ ఇంటికి పరిమితం కాకుండా బయటకు వచ్చి వర్క్ చేయాలని కోరుకున్నాను. ఈరోజు నా కళ్ళ ముందు మిమ్మల్ని అందరూ చూడగలుగుతున్నాను. థ్యాంక్ యూ విశ్వేది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యూసిడి. ఓకే చెప్పండి. సమాధానం మేడం మీ పేరు, మీ ఫస్ట్ చెక్, మీ లాస్ట్ చెక్ ప్లీజ్ మేడం. సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ప్రమోట్ చేస్తూ కంప్లీట్ చేయండి. మైసెల్ఫ్ త్రిగుణ శ్రీధర్ ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాము. ఫస్ట్ చెక్ వచ్చేసి 400 రూపీస్, లాస్ట్ చెక్ వచ్చేసి 1,50,000 రూపీస్. థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ అనితా మధుసూదన్ రెడ్డి. మా ఫస్ట్ చెక్ వచ్చేసి 200 రూపీస్, లాస్ట్ చెక్ వచ్చేసి 70+. థ్యాంక్ యూ విషు. గట్టిగా గట్టిగా జోరుగా కొడితేనే నెక్స్ట్ వెళ్తారు, వాళ్ళకు ఎనర్జీగా ఉంటుంది కదా. గుడ్ మార్నింగ్ వెస్టీ. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ పావని విజయపూర్ణ చందర్. మా ఫస్ట్ చెక్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మేడం లీలావనం మేడం చెప్పినట్టుగా ఏదైనా ఆడవాళ్ళు ఫస్ట్ నమ్మరు, నమ్ముతే వాటికి అది వదిలిపెట్టారు, అది మాత్రం గ్యారెంటీ. మా ఫస్ట్ చెక్ అయితే నాకు తెలియదు. ఇప్పుడు హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,57,000 రూపాయలు, వరంగల్లో ఫస్ట్ కార్మాలు. గుడ్ మార్నింగ్ లీడర్స్.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ మనస్విని రజనీకర్ రెడ్డి. మై ఫస్ట్ చెక్ వచ్చేసి 147 రూపీస్. మై లాస్ట్ చెక్ 1,50,000 ప్లస్. సూపర్, గట్టిగా క్లాప్స్ ఇద్దాం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వేస్టేజ్. మా సారు, నా పేరు స్వరూప, మా సారు కొమ్మాలి గారు. మా చెక్ వచ్చేసి ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాం, కారు గెలుచుకున్నాం. ఇంకా 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 నా సపోర్ట్ ఇన్ని రోజులంటే నేను చేయలేదు. ఇప్పటి నుంచి సపోర్ట్ మా సార్కి బాగా చేస్తుంటా. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్. అందరూ నమ్మకండి, కొత్త కొత్త కాబట్టి అంటే ఇంత ముందు చెప్పినా కానీ మిమ్మల్ని అందరు చూసేటానికి సంతోషాన్ని తట్టుకుంటలేను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇంకా మీరందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈ ఫెస్టివల్లో చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ చాలా గెలుపు పొందాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ అండి సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you madam, thank you so much, thank you leaders. Great claps, join claps, join. Group photo, madam. Leaders, group photo. Madam, Inka crowns. Madam, easy. Class हो रहा కూడా రేపు ఫ్యూచర్లో మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న రికగ్నిషన్ ఉంది. సో ఉమా సార్ మాట్లాడతారు. ఒకసారి ఉమా సార్ క్లాప్స్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఇటువంటి ఆ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినటువంటి కప్పులు ఎవరండి? గట్టిగా. మరి అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? ఆన్లైన్ చేయాలా? మరి మీరు ఎక్కడ అసలు చల్లబడిపోయారు, చప్పట్లు కొట్టట్లేదు. రేపు పొద్దున మీకు కూడా అలాంటి సన్మానాలు కావాలంటే మనం చప్పట్లు కొడితే మనకు వస్తుంది. సాంస్క్రిట్ లో వర్డ్ ఉంటుంది, భావం తద్భవతి అని. తద్భవతి అంటారు, అంటే మనం ఏం చేస్తే మనకు అది వస్తుంది. సో మీకు కావాలా వద్దా? కావాలనే వాళ్ళు చప్పట్లు కొట్టండి, కావాలనుకున్నా కొట్టదు. మీకు కూడా రికగ్నిషన్ కావాలా, చప్పట్లు కావాలా అంటే మనం కొడితే మనకు వస్తుంది. కాబట్టి గట్టిగా కొడుతూనే ఉండాలా. ఇప్పుడు నేను వాళ్ళు ఇన్వైట్ చేస్తాను, మీరు గ్రాండ్ గా చప్పట్లు కొడితే ఫ్యూచర్ లో ఇంతకంటే మించి ఈవెంట్ చేద్దాం మనం. చేద్దామా? థ్యాంక్ యూ సో మచ్. ఐ కార్డియల్ ఇన్వైట్ చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం. వాళ్ళని గట్టిగా మనం ఫెలిసిటేట్ చేసుకోవాలి. ఇటువంటి ఈవెంట్ ని ఫస్ట్ టైం అయినా సరే ధైర్యంగా ముందుకు వచ్చి, అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మామూలు విషయం కాదండి. నార్మల్ ఈవెంట్ ఎవరైనా చేస్తారు, ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ తీసుకొచ్చి చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అలాంటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసినందుకు డెఫినెట్ గా వాళ్ళని మనం ఫెలిసిటేట్ చేసుకుందాం. వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి ఫస్ట్ సో చిరంజీవి సార్ శ్రీలత మేడం ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి మన గ్రేట్ లీడర్స్, మన సూపర్ ఉమెన్ అయినటువంటి లీలావర్ణ మేడంని, మన గ్రేట్ మెంటర్ రంజిత్ సార్ని, అండ్ కంపెనీ బ్యూటీ ట్రైనర్ అయినటువంటి శ్రేష్ఠ మేడంని, హరికృష్ణ గారిని, అవర్ గ్రేట్ లీడర్ యూసీడీ హరికృష్ణ గారు అండ్ సవంతి మేడం గారిని నేను ఇన్వైట్ చేస్తున్నా. గట్టిగా మీరు క్లాస్ వద్దంటే మరి మీరు క్లాస్ ఆగకూడదు, గట్టిగా కొడుతూనే ఉండాలి. కమాన్. సో థ్యాంక్ యూ చిరంజీవి సార్, థ్యాంక్ యూ శ్రీలత మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళని ఆనందం చేయవలసిందిగా సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా క్లాస్ కొట్టండి మీరు. కమాన్.
సో ఒక్కసారి చిరంజీవి సార్ని శ్రీలత మేడంని ఒక 1 minute ఈ యొక్క ఈవెంట్ సందర్భంగా మాట్లాడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 1 minute, ఎక్కువ టైం వేస్ట్ చేయం. థ్యాంక్ యూ.